ఈ శాప ఫలితాలు పోవాలంటే ముందు పాప భారం తొలగాలి. చాలామందికి అదే చెప్పేది. నా దగ్గరకు వచ్చి నాకు కలిసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది పాపాలు గడిగేసుకోండి. స్పష్టంగా చెబుతా, పాపాలు గడిగేసుకోండి, పరిశుద్ధపరచబడండి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి, నరకాగ్ని నుంచి తప్పించుకోండి. యేసయ్య నిన్ను పాపం నుంచి విడిపించడానికి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, రక్షణ పొందండి అని నేను మొత్తుకొని చెబుతా. కొంతమంది విన్నట్టే బిల్డప్ ఇస్తారు, కానీ వినరు, వాళ్ళే తీసుకోరు, మైండ్లోకి, హృదయంలోకి తీసుకోరు. కానీ వాళ్ళు ఎంత చక్కగా విన్నట్టుగా పిక్చర్ ఇస్తారంటే, నిజంగా అబ్బా అసలు ఎంత బాగా వింటున్నారో అన్నట్టు మనకు పిక్చర్ ఇస్తారు, కానీ మారరు, రక్షణ పొందరు. మొత్తుకొని చెప్పినా సరే. ఈరోజు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని స్థితిలో ఉంటే, ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు, ఇంకా నీకు మరణం కలగలేదు, యేసయ్య రాకడా జరగలేదు గనుక, నేడు అన్న సమయం ఇంకా నీకు ఉంది గనుక, కనీసం ఈరోజు కూటమి అయిపోయిన తర్వాత అయినా నువ్వు అడిగితే నేను నీకు బాప్తిస్మం ఇస్తాను. మారు మనసు పొంది రక్షణ పొంది నేను పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నానన్నా, మారు మనసు పొందాను, బాప్తిస్మాన్ని మాత్రం ఆలస్యం చేస్తున్నాను, ఇంకా చేయను, నాకు బాప్తిస్మం ఇయ్యన్నా అంటే నేను ఈ రోజైనా నీకు ఇస్తా, నా బాధ్యత అది. చెప్పమన్నాడు, చెప్పిన మాట విని సిద్ధపడ్డవాడిని రక్షణలోకి నడిపించమన్నాడు. ఇది నా బాధ్యత, దేవుడు నా మీద ఉంచిన భారం. ఇప్పుడు చెప్పండి, ఏ భారం వదిలేసుకోమన్నాడు, విడిచిపెట్టమన్నాడు? పాప భారాన్ని ఆయన దగ్గర వదిలిపెట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా నేనెత్తినే నీ పాపాలు పెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా అంతే కొనసాగితే, ఆ పాపము, దాని తాలూకు శాపము, దాని ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు రక్షణ అనుభవంలోకి రానంత వరకు దాన్ని అనుభవిస్తూనే ఉంటావు. ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? నాకు క్లియర్గా అర్థమైందని వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, అందరూ చేతులు ఎత్తారు కనుక ఇక నాకు సంబంధం లేదు. నేను చెప్పింది అర్థం కాలేదు అంటే మళ్ళీ చెబుతా. అర్థం అయిందని మీరే చేతులు ఎత్తి సాక్ష్యం ఇచ్చారు కనుక, మీలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటే వాళ్లకు వాళ్లే ఉత్తరవాదులు, నేను కాదు. యేసయ్య కాదు, నేను కాదు. యేసయ్య చెప్పాడు, వదిలేసే నా దగ్గర నీ బరువు దించుకోమని పిలిచాడు. నానెత్తినే పెట్టుకుంటానంటే అనుభవించు నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము అని మొదలుపెట్టాడు 12వ అధ్యాయం. ఇంతకీ ఎంత గొప్ప సాక్షి సమూహము, వాళ్ళెవరు అనేది 11వ అధ్యాయంలో చెప్పాడు. 11వ అధ్యాయం ప్రారంభంలో విశ్వాసం అనగా ఏమిటో నిర్వచించాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని విశ్వాసాన్ని గూర్చి మొదలుపెట్టి, విశ్వాసాన్ని బట్టి ఎవరెవరు ఏమేం పొందారో, ఎవరెవరు ఏమేం సాధించారో ఆ అధ్యాయం మొత్తం వర్ణించాడు. హనోకు దగ్గర నుంచి, కయ్యను హేబేలుల్లో, హేబేలు దగ్గర నుంచి, హనోకు దగ్గర నుంచి, నోవహు దగ్గర నుంచి, అబ్రహాం శారాల దగ్గర నుంచి, సంసోను గురించి, చాలామంది భక్తిపరులు, విశ్వాస వీరులు, మోషే గురించి, యోసేపును గురించి, యాకోబును గురించి, ఇస్సాకును గురించి, చాలామంది విశ్వాస వీరులను గురించి 11వ అధ్యాయం మొత్తం మాట్లాడి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏమేం చేశారు, ఏమేం సాధించారు, విశ్వాసం ఎంత ప్రాముఖ్యం, విశ్వాసం ఎంత గొప్పది అని దాని ఔన్నత్యాన్ని గురించి ఘనపరుస్తూ వర్ణిస్తూ 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ 11వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి సాక్షులందరూ కూడా మేఘము వలె మనల్ని ఆవరించారు. మనం ఏ ఊరికి పోయినా మేఘం కనపడిద్ది, ఏ రాష్ట్రానికి పోయినా మేఘం కనపడిద్ది, ఆకాశం కనపడిద్ది, ఆకాశంలో మేఘాలు కనపడతానే ఉంటాయి.
18వ శతాబ్దపు వీడియోలు, 19వ శతాబ్దపు వీడియోలు, ఓల్డ్ వీడియోస్ చూస్తాను. చూసేటప్పుడు నేను అప్పటి మనుషుల్ని మాత్రమే కాదు, అప్పుడున్న మేఘాలను కూడా చూస్తాను, ఆకాశాన్ని చూస్తాను. ఆకాశం అంతే నిలిచింది, ఈ భూమి అనే ఆ రంగస్థలం కూడా అంతే నిలిచింది. ఆకాశం అనే కప్పు అంతే నిలిచింది, భూమి అనే పీఠం రంగస్థలం కూడా అంతే నిలిచింది. కానీ దీని మీద ఎన్ని పాత్రలు వచ్చినాయి వెళ్ళిపోయినాయో కదా అని ఆ మేఘాన్ని, ఆకాశాన్ని చూస్తాను వీడియోస్లో. మేఘము ఏ ఊరు పైన ఉంటుంది, ఆకాశం ఏ ఊరు పైన ఉంటుంది, ఆవరించి ఉంటుంది అంతటా, భూమండలం అంతటా కూడా. అలాగే విశ్వాస వీరులు విశ్వాసాన్ని బట్టి అనేక విషయాలను దేవుని యొద్ద నుండి పొంది జయ జీవితాన్ని అనుభవించిన భక్తిపరులు ఒక మేఘము వలె, ఒక ఆకాశములోని మేఘముల వలె మన చుట్టూ ఆవరించి ఉన్నారు. వీళ్ళు సాక్షుల సమూహము. మరి వాళ్ళు విశ్వాసాన్ని బట్టి చాలా సంగతులు పొందారు కనుక మనము కూడా అన్నాడు. వాళ్ళని చూపించి వాళ్ళలాగే మనము కూడా అని మాట్లాడాడు. మనం కూడా ఏం చేయాలట? 2 మాటలు చెప్పాడు అక్కడ. ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి, దాని కర్త ఎవరు, అసలు మూలం ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడి కంటిన్యూ చేశాడు. ఇప్పుడు బాగా వినండి. ఆ పరంపర కంటిన్యూషన్లో మనము కూడా 2 విషయాలు మనం చేయాలి. ఒకటి, ప్రతి భారమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదామన్నాడు. పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం, మనదే జయం. ఎందుకంటే మనకు ముందున్న విశ్వాస వీరులు కావచ్చు, అందరి విశ్వాసానికి మూలాధారమైన క్రీస్తు కావచ్చు, వీళ్ళందరూ గెలిచారు. మరి యేసైతే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్ని నామముల కంటే పైనామం పొంది ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వమున అటు దేవుడుగాను ఇటు మానవుడుగాను కూడా ఆయన కూర్చొని ఉన్నాడు, దేవనరుడుగా. కాబట్టి ఆయన జయించి సింహాసనం ఎక్కాడు. ముందు చెప్పిన జాబితాలో విశ్వాస వీరులంతా కూడా ధన్యచరితులయ్యారు. మనం కూడా విశ్వాసాన్ని గట్టిగా చేపడదామని మాట్లాడి రెండింటిని మనం విడిచిపెట్టాలని ప్రస్తావించాడు. సహజంగా మనం సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి అనే దాని మీదనే దృష్టి పెడతాం. సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, కానీ దానికి ముందు ఒక చిన్న మాట ఉంది, ప్రతి భారమును అన్నాడు. ఈ ప్రతి భారమును అన్నదాన్ని ఒక్కదాన్ని విడగొడితే ఒక అంశం అది. ప్రతి భారమును, అసలు భారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, దాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు, అసలు భారాన్ని గురించి లేఖనం ఎక్కడెక్కడ ఏమేం చెప్పింది అనేది గతంలో ఒకసారి మీతో మాట్లాడాను. నేను మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. భారములు 2 రకాలు. ఒక చోటేమో విడిచిపెట్టమన్నాడు, ప్రతి భారమును విడిచిపెట్టండి అన్నాడు. మళ్ళీ ఒక చోట ఇలాగున్న చేసి ఒకని భారం ఒకడు భరించుచు. అలాగే సువార్త ప్రకటింపవలెనను భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు పౌలు భక్తుడు. గుర్తుందా మీకు? గలతీలోనేమో ఒకని భారమును ఒకడు భరించుచు క్రీస్తు నియమమును సంపూర్తి చేయండి అంటాడు. చూడండి గలతీ 6:2 ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అదేంది అక్కడ ప్రతి భారమును విడిచిపెట్టి అన్నాడు కదా. ప్రతి భారమును విడిచిపెట్టి అన్నప్పుడు ఇక ఏ భారం ఎత్తుకోవద్దు అని కదా అర్థం. మరి ప్రతి భారమును విడిచిపెట్టి అనే ఆడంటాడు, ఏడేమో ఒకని భారములు ఒకడు భరించండి అంటాడు. అవునా? మళ్ళీ అంటాడు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. ఆ వచనం చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16 చూడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారం అన్నాడు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడా? అక్కడేమన్నాడు? సహోదరులు ఒకరి భారం ఒకరు భరించాలి. ఇక్కడ సువార్త భారమును భరించాలి.
మళ్ళీ ఏమన్నాడు? సంగములను గూర్చిన చింతయు గలదు, సంగములను గూర్చిన భారము భరించాలి అని మనం భరించాల్సిన భారాల గురించి కొన్ని రాశాడు బైబిల్లో. అలాగే మనం విడిచిపెట్టవలసిన భారాలను గురించి కూడా మాట్లాడాడు. ప్రతి భారమును విడిచిపెట్టి అంటే దేవుడు తన మీద మోపమన్న భారాలు ఉన్నాయి, మనల్ని ఎత్తుకోమన్న భారాలు ఉన్నాయి. భారములు రెండు రకములు. ఒకటి, దేవుడు తన మీద మనల్ని మోపమన్న భారములు ఉన్నాయి, అలాగే మనల్ని మొయ్యమన్న భారములు ఉన్నాయి. మోపమన్న భారములు ఏంటి, మొయ్యమన్న భారాలు ఏంటి? మొట్టమొదటిది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అక్కడ భారం అని అన్నాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడు. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అన్నాడు. బాగా వినాలి. దేవుడు విడిచిపెట్టమన్న భారాలు మనం విడిచిపెట్టాలి, దేవుడు ఎత్తుకోమన్న భారాలు మనం ఎత్తుకోవాలి. విడిచిపెట్టమన్న భారాలు విడిచిపెట్టకపోయినా విశ్రాంతి కోల్పోతాం, ఎత్తుకోమన్న భారం ఎత్తుకోపోయినా విశ్రాంతి కోల్పోతాం. విడిచిపెట్టమన్న భారం విడిచిపెట్టకపోతే విశ్రాంతి కోల్పోతామన్నాను. ఏమేం భారాలు ఉన్నాయి మనం విడిచిపెట్టాల్సినవి? మొట్టమొదటిది పాప భారం. నంబర్ 1లో వచ్చేది పాప భారం. పాప భారం నువ్వో లేదే నీ పాప భారం ఇంకొకళ్ళో మోసేదానికి లేదు. నీ పాప భారం అంతా మోయడానికే మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో మనుషుడుగా పుట్టాడు. నీ పాపాన్ని సిలువై మోసుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పాపైన మనుషుడా, స్త్రీ, పురుషుడు ఎవరైనా మీ పాప భారమును ఆయన మీద మోపకపోతే మీకు విశ్రాంతి రాదు. మీ ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే మీ పాప భారాన్ని ఆయన మీద మోపాలి. ఇది మోపమన్న భారాల్లో మొదటిది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇంకా ఎవరైనా పాప భారాన్ని మోసుకుంటా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఆ పాప భారమును యేసు పైన మోపి విడుదల పొందండి. అలా ప్రభు పైన మోపుట అనే ప్రక్రియ చేసేదే బాప్తిస్మం. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా నీ మీద ఉన్న భారం ఆయన మీదకి వెళ్ళిపోతుంది. పాప భారం దానికి సిలువలో వెలజల్లుతుంది. నీ పాపానికి నిష్కృతి సిలువలో జరిగింది కనుక అది విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా పాపములను కడిగి వేసుకుంటావని అపోస్తల కార్యము 22లో అననీయ అనే దైవజనుడు అపోస్తలుడైన పౌలుకు చెప్పాడు. కాబట్టి సహోదరా సౌలా, ఇక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి నీ బాప్తిస్మం పొంది నీ పాపములను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. అక్కడ అన్నాడు అన్నమాట, బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకో అని. అంటే బాప్తిస్మం పొందినప్పుడు పాపాలు కడగబడుతున్నాయి అంటే, పొందకపోతే నోరున్నోళ్ళు అందరూ చెప్పండి. పొందిన వాళ్ళ పాపాలు కడగబడుతున్నాయి అంటే పొందని వాళ్ళ పాపాలు వాళ్ళ మీదనే. రైట్. పాపము నిలిచున్నప్పుడు దాని తాలూకు శాపం కూడా. అశుద్ధం మనకు అంటింది అంటే, అశుద్ధం అంటటమే అసౌకర్యం అనుకుంటే దాని తాలూకు దుర్గంధాన్ని కూడా మనం అనుభవించాల్సి వచ్చింది. బ్యాడ్ స్మెల్. చెత్తని మనం కలిగి ఉన్నామంటే ఆ చెత్త మనకు చిరాకు పుట్టించడమే కాదు, దాని తాలూకు దుర్గంధం అంటే బ్యాడ్ స్మెల్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాడ్ స్మెల్ నాకు వద్దు అంటే ముందు చెత్తను కడిగేసుకోవాలి. చెత్తను తీసేసినప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది. పాపం మన మీద ఉన్నంత వరకు దాని ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది. పాపం యొక్క ఫలితం శాపమే, పాపం యొక్క ఫలితం దుఃఖమే, పాపం యొక్క ఫలితం ఏడుపే, పాపం యొక్క ఫలితం భయమే, పాపం యొక్క ఫలితం శాపం అంటే హేయమైన జీవితమే, పాపం యొక్క ఫలితం లేదా శాపం యొక్క ఫలితం ఆవేదనే. ఈ శాప ఫలితాలు పోవాలంటే ముందు పాప భారం తొలగాలి. చాలామందికి అదే చెప్పేది. నా దగ్గరకు వచ్చి నాకు కలిసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోండి. స్పష్టంగా చెబుతా, పాపాలు కడిగేసుకోండి, పాపాలు కడిగేసుకోండి, పరిశుద్ధపరచబడండి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి, నరకాగ్ని నుంచి తప్పించుకోండి.
యేసయ్య నిన్ను పాపం నుంచి విడిపించడానికి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, రక్షణ పొందండి రక్షణ పొందండి అని నేను మొత్తుకొని చెబుతా. కొంతమంది విన్నట్టే బిల్డప్ ఇస్తారు కానీ వినరు, వాళ్ళే తీసుకోరు, మైండ్లోకి హృదయంలోకి తీసుకోరు. కానీ వాళ్ళు ఎలా ఎంత చక్కగా విన్నట్టుగా పిక్చర్ ఇస్తారంటే నిజంగా అబ్బా అసలు ఎంత బాగా వింటున్నారో అన్నట్టు మనకు పిక్చర్ ఇస్తారు కానీ మారరు, రక్షణ పొందరు. మొత్తుకొని చెప్పినా సరే. ఈరోజు ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని స్థితిలో ఉంటే, ఇంకా నువ్వు సజీవంగానే ఉన్నావు, ఇంకా నీకు మరణం కలగలేదు, యేసయ్య రాకడా జరగలేదు గనుక, నేడు అన్న సమయం ఇంకా నీకు ఉంది గనుక కనీసం ఈ రోజు కూటమి అయిపోయిన తర్వాత అయినా నువ్వు అడిగితే నేను నీకు బాప్తిస్మం ఇస్తాను. మారు మనసు పొంది రక్షణ పొంది నేను పాపాలు కడిగేసుకోవాలనుకుంటున్నానన్నా, మారు మనసు పొందాను, బాప్తిస్మాన్ని మాత్రం ఆలస్యం చేస్తున్నాను, ఇంకా చేయను, నాకు బాప్తిస్మం ఇయ్యన్నా అంటే నేను ఈ రోజైనా నీకు ఇస్తా, నా బాధ్యత అది. చెప్పమన్నాడు, చెప్పిన మాట విని సిద్ధపడ్డవాడిని రక్షణలోకి నడిపించమన్నాడు. ఇది నా బాధ్యత, దేవుడు నా మీద ఉంచిన భారం. ఇప్పుడు చెప్పండి, ఏ భారం వదిలేసుకోమన్నాడు, విడిచిపెట్టమన్నాడు? పాప భారాన్ని ఆయన దగ్గర వదిలిపెట్టాలి. ఎన్నిసార్లు చెప్పినా నేనెత్తినే నీ పాపాలు పెట్టుకొని మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా అంతే కొనసాగితే ఆ పాపము, దాని తాలూకు శాపము, దాని ఫలితాలు నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు రక్షణ అనుభవంలోకి రానంత వరకు దాన్ని అనుభవిస్తూనే ఉంటావు. ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? నాకు క్లియర్గా అర్థమైందని వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, అందరూ చేతులు ఎత్తారు కనుక ఇక నాకు సంబంధం లేదు. నేను చెప్పింది అర్థం కాలేదు అంటే మళ్ళీ చెబుతా. అర్థం అయిందని మీరే చేతులు ఎత్తి సాక్ష్యం ఇచ్చారు కనుక మీలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటే వాళ్లకు వాళ్లే ఉత్తరవాదులు, నేను కాదు. యేసయ్య కాదు, నేను కాదు. యేసయ్య చెప్పాడు, వదిలేసే నా దగ్గర నీ బరువు దించుకోమని పిలిచాడు. నానెత్తినే పెట్టుకుంటానంటే అనుభవించు నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది.